Hi guys, welcome to my channel. This is Nikhil Exwell here. Welcome to day 2 from Tirumala. So పబ్లిక్ అయితే గాయస్ టూ మచ్ ఉన్నారు. టైం ఇప్పుడు వచ్చేసి 8:20 అవుతుంది. మేము ఇంతకు ముందే వచ్చినాం దర్శనం నుంచి. ఇవాళ మార్నింగ్ వచ్చినాం బయటికి. సో వచ్చి లాకర్ దగ్గరికి వెళ్ళి దన్నా ఫ్రెష్ అప్ అయిపోయి బ్యాగులు తీసుకొని బయటికి వెళ్ళినాం. ఇక ఇప్పుడు వచ్చేసి పాప వినాశనము, ఆకాశగంగా, ఇంకానేమో కపిల తీర్థము, ఇంకొక టెంపుల్ ఉంటుంది. సో అవన్నీ కవర్ చేసేసి పైన ఇమీడియట్ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ కిందికి వెళ్ళిపోతాం. ఇక కిందికి వెళ్ళిపోయి కింద తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్, వరదరాజస్వామి టెంపుల్ ఇవన్నీ కవర్ చేస్తాం అన్నమాట. లెట్స్ గో. వేణుగోపాల స్వామి టెంపుల్, జపాలి, ఆకాశగంగా, పాప వినాశనము, శిలాతోరణం, శ్రీవారి పాదాలు, పర్ హెడ్ 120 అవన్నీ కవర్ అవుతాయి. మొత్తం ఆదివాసీ హెయిర్ ఆయిల్ మొత్తం ఫుల్ ఫేమస్ అయిపోయింది. ఇక్కడ తిరుమలలో కూడా అమ్మేస్తారు గట్టిగా. పాప వినాశనం వచ్చేసినాం గైస్. గంగాదేవి టెంపుల్ దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. సో యాక్చువల్గా నిన్న మేము నైట్ వెళ్ళినాం కదా దర్శనానికి. చాలా ఘోరం అంటే ఘోరమైన పబ్లిక్ ఉన్నారు. నిన్న మార్నింగ్ వెళ్ళిన వాళ్ళే ఇంకా మేము బయట లైన్ చూపించినాం కదా మీకు, అట్లా బయట లైన్ల దగ్గరనే ఉన్నాయన్నమాట. మళ్ళీ కంప్లీట్ లోపల హాల్స్లలో కూడా వెళ్ళలేదు. అసలు ఆ దర్శనంలో లైన్లు చూసే ఇప్పట్లో కాదని ఫిక్స్ అయిపోయినాం అప్పటికే. ఇవాళ పొద్దుగాల బయటికి వెళ్ళినాం. ఇక బయటికి వెళ్ళినాక ఇమ్మీడియట్గా పోయి లడ్లు తీసేసుకొని రూమ్కి వచ్చేసినాం. అదే లాకర్ రూమ్లోకి. ఆకాశగంగా ఉద్యానవనము, లెట్స్ గో. ఆకాశగంగా నేను ఫస్ట్ టైం ఆకాశగంగా దగ్గర అసలు ఇక్కడ మొత్తం పబ్లిక్ లేకుండా చూస్తున్నా. సో యాక్చువల్లీ ఇది ఎప్పుడు క్లోజ్ ఉంటుంది, డౌన్కి పోవడానికి పెట్టిరు ఇప్పుడు. ఇక్కడ బండ మీద దేవుళ్ళని చెక్కారు చూడండి, చిన్న చిన్న. ఇది పైన పాము ఇట్లా పడగలతో ఉన్నట్టు పెట్టినారు ఇక్కడ. చలో ఆకాశగంగా కూడా కంప్లీట్ చేసుకున్నాం. యాక్చువల్గా ఈ డౌన్లో ఇప్పుడు మనం వచ్చినాం కదా, ఇది
ఎప్పుడు క్లోజ్ ఉంటుంది. నేను వచ్చినప్పుడు అయితే ప్రతిసారి క్లోజ్ ఉండే, ఇది ఫస్ట్ టైం ఈ డౌన్కి రావడం. నేను కూడా అంజనాదేవి బాలాంజనేయుడు ఇద్దరు ఉంటారు అనమాట ఇక్కడ. శ్రీ జపాలి హనుమాన్ మందిరం. లెట్స్ గో. నాకు జపాలి వచ్చిన ప్రతిసారి ఒకటి గుర్తొస్తుంది. నాకు ఇక్కడ ఒక మంచి మెమరీ ఉంది అనమాట. మీకు ఇప్పుడు ఒక ఫోటో చూపిస్తా చూడండి. సో ఆ ఫోటో చూస్తున్నారు కదా, యాక్చువల్గా ఆ ఉడతకి నేను కొబ్బరి తినిపిద్దామని పోయి ఇట్లా తినిపించగానే అది తీసుకున్న స్పీడ్కి నా ఏలు కట్ అయిపోయింది. మస్తు బ్లడ్ వచ్చింది. అక్కడ పంతులు ఉండే టెంపుల్లా, పంతులు పసుపు ఇచ్చిండు, పెట్టుకున్నా. పోతే ఏం కాదులే అన్నారు. ఇక్కడ మన రూమ్ దగ్గరికి వెళ్ళిపోయినాక అక్కడ టీ స్టాల్ అయినని ఇట్లా ఉడత గీరింది, బాగా కట్ అయింది, ఏం కాదు కదా అంటే, నువ్వు ఇప్పుడు తొందరగా చూపించుకోవాలి, అది చాలా డేంజర్ అని అన్నాడు. అరే ఇదేందరూ అయ్యా అని చెప్పి ఇక్కడనే పైన మనకి అక్కడ హాస్పిటల్ ఉంటుంది, ఫ్రీ హాస్పిటల్ అది, టీటీడీ వాళ్ళది. సో అక్కడికి వెళ్ళి చూపిస్తే వాళ్ళు చిన్న ఫస్ట్ ఎయిడ్ చేసేసి పంపించారు, ఏం కాదని చెప్పి. సో జపాలిలో మనకు అట్లాంటి స్టోరీ ఉంది ఇక్కడ. వెల్కమ్ టు జపాలి. టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి కొద్దిగా ఇట్లా నడుచుకుంటూ అటు లోపల పోయినాం అనుకోండి, పైన మంచి వ్యూ ఉంటుంది. ఇది చాలా మందికి తెలియదు యాక్చువల్గా. చలో జపాలి కూడా కంప్లీట్ చేసేసినాం. హనుమాన్ టెంపుల్, శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్. ఆ బ్రెడ్ బజ్జీ అంట తిన్నాము, అస్సలు బాగాలేకుండా. ఈ టెంపుల్ కానీ ఎప్పుడు లైన్ ఉంటుంది. హాతీరామ్ బాబా గారి స్టోరీ మొత్తం నాకు తెలుసు. తెలియని వాళ్ళు ఉంటే ఇప్పుడు మీకు అది చూపించిన కదా, పాజ్ చేసుకొని చదువుకోండి.
మస్తు ఉంది కదా. యాక్చువల్లీ నేను ఎన్నిసార్లు తిరుపతికి వచ్చినా కానీ శ్రీవారి పాదాలు రావడం మాత్రం ఫస్ట్ టైం ఇదే. బాగుంది. శ్రీవారి పాదాల దగ్గర నుంచి ఆ టెంపుల్ వ్యూ అదంతా జబర్దస్త్ ఉండే. సో మీరు వచ్చినప్పుడు ఇటు సైడ్ ఖచ్చితంగా రండి. ఈ జపాలి, ఇంకానేమో వేణుగోపాల స్వామి టెంపుల్, ఇంకా ఈ ఆకాశగంగా, ఇవన్నీ టెంపుల్స్ ఏమో వేరే లైన్ ఉంటాయి. ఇప్పుడు ఈ శ్రీవారి పాదాలు ఒకటి, శిలాతోరణం ఈ రెండు వచ్చేసి వేరే రూట్లు ఉంటాయి అన్నమాట. సో నేను ప్రతిసారి ఆ 4 టెంపుల్స్ కవర్ చేస్తుండే, ఇటు సైడ్ రాకపోతుండే. ఇప్పుడు ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. దశావతారాలు మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణ, కలికి లాస్ట్. చలో గాయస్, అన్నదానంలా అన్నం తినేసి ఇక కొండ కిందికి తిరుపతికి బయలుదేరుతున్నాము. ఇప్పుడు టైము 3 అవుతుంది. నాకేమో 8:30కి ఉంది బస్సు. చలో గాయస్, కిందికి దిగేసి బస్ స్టాప్లో తిరుపతి మెయిన్ బస్ స్టాప్ ఉంటుంది పెద్దది, అలా లాకర్లో బ్యాగులు పెట్టేసి ఊబర్ బుక్ చేసుకొని ఆటో ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాం. పుష్పక విమానం, క్షీరసాగర మదనం. వెల్కమ్ టు ఇస్కాన్ టెంపుల్ తిరుపతి. హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే.
ఇక్కడ మొత్తం స్వీట్స్, కేక్స్, ఇవన్నీ స్వీట్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ప్రొటెస్ట్ అవుతుంది గాయస్, తిరుమల లడ్డు ఇష్యూ దాని గురించి. గోవిందరాజస్వామి టెంపుల్. సో గాయస్ ఇప్పుడు నా ఫోన్లో 2% ఛార్జింగ్ ఉంది. అట్ ఎనీ మూమెంట్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవచ్చు. ఎట్లయినా ఈ గుడి లోపల ఎట్లయినా మనకి ఫోన్స్ అయితే అలౌ ఉండవు. ఇప్పుడు ఈ కమాన్ దాటగానే మనం అంటే ఈ గోపురం దాటగానే ఫోన్ అక్కడ పెట్టేసి గుడి లోపలికి వెళ్తాం. సో ఈ గుడి మాత్రం చాలా బాగుంటుంది గాయస్ అసలు. చలో A few moments later. గోపురం మస్తు కనబడుతుంది కదా. సో ఇక్కడ కూడా టెంపుల్లో దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసినాం ఇక. యాక్చువల్లీ ఇప్పుడు ఈ వీడియో మా దోస్తుగాని ఫోన్లో తీస్తున్నా. నా ఫోన్లో 1% ఉంది ఛార్జింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 6:25 అవుతుంది. 8:30కి బస్సు ఉంది. అసలు బస్ బుక్ చేసినా అంతే కథము, క్లోజ్ చేసేసిన ఇక. బస్ డీటెయిల్స్ ఏం తెలియదు, ఎక్కడ ఉంది, ఎక్కడ ఎక్కాలి ఏం తెలియదు. ఇప్పుడు బస్ స్టాప్ కి పోయి బస్ స్టాప్ లో కొద్దిసేపు ఛార్జింగ్ పెట్టుకుంటే జర ఛార్జింగ్ పెట్టుకొని జరసేపు బస్ స్టాప్ లా అప్పుడు బస్ గురించి డీటెయిల్స్ చూసుకొని వెళ్ళాలి ఇక. సరే ఇప్పుడు డైరెక్ట్ బస్ స్టాప్ కి వెళ్ళిపోతున్నాం. యాక్చువల్ తిరుపతి బస్ స్టాప్ లా బ్యాగులు పెట్టేసినాం కదా లాకర్ లా. సో ఇప్పుడు ఆ బ్యాగులు తీసుకొని అదే బస్ స్టాప్ లో జరసేపు ఛార్జింగ్ పెట్టుకొని బస్ డీటెయిల్స్ చూసుకొని ఇక అక్కడ నుంచి డివైడ్ అవుతాం అనమాట. ఇక మావాడైతే ఇప్పుడు వెళ్ళిపోతాడు అక్కడనే అదే బస్ స్టాప్ లో ఎక్కేసి. సో లెట్స్ గో. నేను ఇక మీకు మళ్ళీ బస్ స్టాప్ లో నా ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని జర ఛార్జింగ్ ఎక్కినాక అప్పుడు కలుస్తా ఇక, లేకపోతే డైరెక్ట్ బస్ ఎక్కినాక కలుస్తా. చలో గాయస్, నేను ఛార్జింగ్ పెట్టుకొని మా దోస్త్ గారిని ఎక్కిచ్చేసిన బస్సు. సో ఇక నేను కూడా వచ్చేసి బస్సు ఎక్కేసిన. టైం ఇప్పుడు 8:20 అవుతుంది. The next day. హాయ్ గాయ్స్. సో నేను బస్ దిగేసి మా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసి చిన్న తిరుపతికి వచ్చిన హైదరాబాద్లో. యాక్చువల్గా అక్కడ తిరుపతిలో దర్శనం చేసుకొని వచ్చిన మదాడ మంచిగానే అయ్యింది, కానీ అంత సాటిస్ఫాక్షన్ లేకుండే అనమాట. చాలా పబ్లిక్ ఉండే, మొత్తం నూకేస్తూ ఉన్నారు. చెప్పినా కదా చాలా టూ మచ్ పబ్లిక్ ఉండే అని. సో అంత కొంచెం సాటిస్ఫాక్షన్ లేక మళ్ళీ ఇక్కడ చిన్న తిరుపతికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన. ఇప్పుడు జర ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉన్నాయి ఇక. సో తిరుపతి ట్రిప్ అయితే ఇట్లా కంప్లీట్ అయ్యింది. సో మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు నిఖిల్ ఎక్స్వెల్ వ్లాగ్స్. బై బాయ్.